హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసరికి మనకి ద్వారపూడిలోని రాజమండ్రిలో ఉన్న ద్వారపూడి టెంపుల్ అండి. చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా మనకైతే ఆదియోగి విగ్రహం అయితే కట్టారు కదా, ఇంకా ఎక్సలెంట్గా ఉంది. అక్కడ వ్యూ వచ్చేసరికి చాలా బాగుందండి. కొత్తగా అయితే ఆదియోగి విగ్రహం కట్టారు కదా, చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మంచి గాలి అలా ఆదియోగి విగ్రహాన్ని చూస్తూ అబ్బో చాలా బాగుందండి. నాకైతే నచ్చింది. ఇది అయితే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పటికి ఇంకా కడుతున్నారు. ఇప్పుడైతే వెళ్ళేసరికి పూర్తి చేసేసారు. చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు వ్యూ వచ్చేసరికి. నాకైతే బాగా నచ్చింది ఆదియోగి విగ్రహం. ఇంకా ఆ లోపల మనకి ఇప్పుడు ఆదియోగి విగ్రహం ఉంది కదండి, ఆ లోపల మనకి టెంపుల్ కూడా ఉంది. ఆ లోపల అది కూడా మీకు చూపిస్తాను. కానీ వ్యూ మాత్రం ఎక్సలెంట్ అండి. తప్పకుండా ఎవరైనా ద్వారపూడి రాజమండ్రిలో ద్వారపూడికి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. చాలా అద్భుతంగా ఉంది. ఒకప్పుడు ఆదియోగి విగ్రహం కంటే ద్వారపూడిలోని నంది విగ్రహం, పెద్దది నంది ఉండేది. అదే ఎక్సలెంట్గా ఉండేది. అది చూడడానికే చాలామంది వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ ఆదియోగి విగ్రహాన్ని చూడడానికి ఇప్పుడు నందికి మించి ఆదియోగి విగ్రహం ఉంది కాబట్టి ఇది చూడడానికైనా మనం ఖచ్చితంగా ద్వారపూడి అయితే వెళ్ళాల్సిందే. అంత బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్స్తో. మేమైతే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అంత లైటింగ్ ఏం లేదు. 5:30, 6కి అలా అయింది కాబట్టి లైటింగ్స్ ఏం లేవు. కానీ నైట్ టైమ్స్ అయితే ఇంకా లైటింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. నిజంగా ఇది ఇక్కడ కట్టడం చాలా బాగుంది. ఈ లోపల వచ్చేసరికి చూడండి, ఆదియోగి విగ్రహం లోపల మనకి ఇలా టెంపుల్ ఉంటుంది. అసలు వీడియోస్ అయితే తీనివ్వట్లేదు లోపల, కానీ నేనైతే తెలియకుండా క్లిప్ అయితే తీసేసాను. చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి ఆదియోగి విగ్రహం లోపల ఇలా మనకి టెంపుల్ అయితే ఉంది. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అలా వచ్చేసరికి అయితే మనకి ఇక్కడ చూడండి అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. మొత్తం టెంపుల్ అంతా వచ్చేసరికి ఇలా ఉంటుంది. వెనక వచ్చేసరికి దుర్గామాత టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం టెంపుల్ మొత్తం అయితే మనకి ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుంటుందో. వ్యూ అయితే ఎక్సలెంట్ అండి. నాకైతే బాగా నచ్చింది. గాలి అంతా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అనేది. ఇంకా మనం అలా వెళ్తుంటే లోపలికి కొంచెం ఇక్కడ చూడండి ఈ విగ్రహం ఎంత బాగుందో కదా. ఇంకా అలా వెళ్తుంటే మనకి శివాలయం వస్తుంది. శివుడు వస్తుంది. శివాలయం వస్తుంది చూడండి. అక్కడ వీడియో అయితే తీనివ్వలేదు, అందుకే ఇంకా తీయలేదు నేను. ఇంకా అలా మనకి బ్యాక్ సైడ్ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్ద ఉందో. ఇంకా పైన ఇది వచ్చేసరికి సాయిబాబా టెంపుల్. మొత్తం ఒక పెద్ద రూమ్లో ఉంటుంది సాయిబాబా టెంపుల్. చాలా బాగుంటుంది. ఇందులోనే మనకి వేరే వెనక ఇంకొక స్వామివారు కూడా ఉంటారు. అది కూడా చూపిస్తా. చాలా బాగుంటుంది. అప్పట్లో మనకి ఆదియోగి విగ్రహం లేనప్పుడు ఇదే ఎక్సలెంట్ అండి. ఇది నంది విగ్రహమే. చూడండి ఆ స్వామివారు అలా పడుకుంటే ఎంత బాగుందో. నిజంగా లోపలికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అదంతా ఒక చీకటి గదిలా ఉంటుందండి. అందులో స్వామివారు అలా పడుకొని ఉంటే మనకి అలా చూసుకుంటూ ప్రశాంతంగా నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం. అసలు ఎవరు ఉండరు రూమ్లో, చీకటిగా ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంక ఇలా బయటకు వచ్చేసరికి మనకి నంది అని చెప్పాను కదా, అప్పట్లో మనకి ఆదియోగి విగ్రహం లేనప్పుడు ఈ నందే నిజంగా అందరూ ఇది చూడడానికి వచ్చేవారు. అంత బాగుండేది. ఇప్పటికీ బాగుంది. కాకపోతే ఆదియోగి విగ్రహం రావడం వల్ల డామినేట్ చేసేసారు ఆదియోగి విగ్రహం. ఇది కొంచెం ఇప్పుడు అప్పట్లో అయితే బాగా చూసేవాళ్ళు, దీన్ని చూడడానికి వచ్చేవాళ్ళు. ఎప్పటికైనా ఓకే బాగుంటుంది. చూడండి ఇలా నంది అయితే ఉంటుంది. చాలా పెద్దది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కూడా నిజంగా అలా డిజైన్ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా టాలెంట్ ఉండాలి కదా ఇవన్నీ చేయాలి అంటే. నిజంగా ఎంత బాగుంటుందో. నిజంగా మనకి నంది కూర్చున్నట్టు ఉంటుంది. అంత బాగుంటుంది వ్యూ వచ్చేసరికి. అక్కడ నుంచి వ్యూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మెట్లు కూడా ఉంటాయి. మనకి మెట్లు ఎక్కి అలా వెళ్ళి మనం నందిని చూసుకుంటూ మళ్ళీ కిందకైతే దిగిపోవచ్చు. ఇంకా అలా మనం కిందకు వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎంత పెద్ద వినాయకుడు ఉన్నారో. ఇక్కడ వచ్చేసరికి మనకి దుర్గామాత టెంపుల్.
ఈ లోపల ఉంటుంది. లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచే చూసాం. దుర్గామాత టెంపుల్ అయితే ఉంటుంది, దుర్గాదేవి ఆలయం. ఇంకా అలా వచ్చేసరికి మనకి అయ్యప్ప స్వామి చూడండి ఎంత బాగుంటుందో, నిజంగా చాలా బాగుంది. ఇంకా చూడండి ఇక్కడ అందరూ భక్తులు అయితే మొత్తం లోపల నుంచి ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ శివుడు ఉంటుంది, శివుడు విగ్రహం ఉంటుంది. అక్కడే కొబ్బరికాయ అన్నీ కొట్టుకొని ఇంకా లోపలికైతే మనం వెళ్ళిపోవాలి. చాలామంది వస్తారండి, ఎప్పటికప్పుడు ఖాళీ ఉండదు అసలు. టెంపుల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా రష్గా ఉంటుంది, ఆదియోగి విగ్రహం రావడం వల్ల చాలా రష్ ఉంటుంది టెంపుల్ అయితే. ఇంకా టెంపుల్ మొత్తం అయితే మనకి ఇలా ఉంటుంది. బయట వచ్చేసరికి ఇలా మనకి ఎంట్రన్స్ మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఏదైనా పూజ సామాగ్రి అన్నీ అక్కడే అమ్ముతారు. ఏదైనా కావాలంటే కొనుక్కొని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇలా గుర్రం ఉండి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా నిజంగా అప్పట్లో రాజులు అలా చేయడం చాలా బాగుంటుంది కదండి. నాకైతే బాగా నచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.